హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. మొత్తానికి తనుజ అనుకున్నది సాధించింది. తనుజ బిగ్ బాస్ 9 క్యాప్టెన్ అవ్వడం జరిగింది. అలాగే నా వల్లనే నువ్వు క్యాప్టెన్ అయ్యావు అని తనుజకు చెప్తున్నటువంటి కళ్యాణ్ పడాలా నిన్న కావాలని ఆ పజిల్ టాస్క్ ఓడిపోవడం జరిగిందా. అలాగే ఈరోజు చిల్డ్రన్స్ డే కాబట్టి చిల్డ్రన్స్ డే స్పెషల్ బిగ్ బాస్ హౌస్లో జరగబోతుంది. అంటే బిగ్ బాస్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్లందరికీ వాళ్ళ చైల్డ్హుడ్ ఫొటోస్ రాబోతున్నాయి. ఈరోజు ఎపిసోడ్ చాలా ఎమోషనల్ ఉండబోతుంది. దాని గురించి కూడా క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అలాగే బిగ్ బాస్ హౌస్లో ఉన్నటువంటి నామినేషన్లో ఉన్నటువంటి 10 కంటెస్టెంట్ల ఓటింగ్ ఎలా ఉంది, ఎవరు సేఫ్ జోన్లో ఉన్నారో, ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారో, ఎవరు ఎలిమినేషన్ దగ్గర ఉన్నారనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అలాగే క్యాప్టెన్ కంటెంట్ టాస్క్లో ఓన్లీ సపోర్ట్ ద్వారానే తనుజ గెలిచిందా అనేది దాని గురించి కూడా క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. సో మొత్తానికి నా పేరు జ్ఞానేశ్వర్. నాకు ఒక ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. ఆ ఇన్స్టా ఐడి పేరు జ్ఞానేశ్వర్ బీబీ రివ్యూస్ అని ఉంటుంది. ఇన్స్టా ఐడిని ఫాలో అవ్వడం వల్ల బిగ్ బాస్ 9 సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ అనేది లేటెస్ట్ అప్డేట్ నేను ఇన్స్టా స్టోరీలో పెడుతూ ఉంటాను. కాబట్టి మీకు ఎప్పటికప్పుడు స్టోరీలో వస్తూనే ఉంటాయి. సో దయచేసి ఇన్స్టా ఐడిని ఫాలో అవ్వండి. అలాగే ఈ కొత్త యూట్యూబ్ ఛానల్ కూడా సపోర్ట్ చేస్తారని మనసారా కోరుకుంటున్నాను. నా ఓల్డ్ ఛానల్ డిలీట్ అయిపోయింది, అందుకోసం కొత్త ఛానల్ క్రియేట్ చేశాను. సో దయచేసి కొత్త ఛానల్ కూడా లైక్ చేసి ఈ వీడియో చూడండి. సో అసలైన మ్యాటర్కి వెళ్ళిపోదాము. బిగ్ బాస్ 9 మహారాణి తనుజ. సో బిగ్ బాస్ అనుకున్న విధంగా తనుజ క్యాప్టెన్ అయింది. క్యాప్టెన్ అవడం వల్ల మహారాజు చైర్ తీసుకొచ్చి వేశాడు. ఎందుకంటే ఈ 9 వారాల్లో క్యాప్టెన్ అయిన కంటెస్టెంట్లకు ఒక్కరు కూడా ఒక ప్లాస్టిక్ చైర్ కూడా బిగ్ బాస్ వేయలేదు. అలాంటిది మన తనుజ కోసము ఒక పెద్ద మహారాణి చైర్ తీసుకొచ్చి చైర్ వేయడం జరిగింది. మొత్తానికి నా ముద్దు బిడ్డ తనుజ అని చెప్పి నిరూపించుకున్నాడు బిగ్ బాస్. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేయండి, ఈ 10 వారాలలో ఎప్పుడు లేనటువంటి ఒక ప్లాస్టిక్ చైర్ కూడా క్యాప్టెన్కి వెళ్ళలేదు. అలాంటిది మన తనుజకు ఒక పెద్ద మహారాణి చైర్ వేయడం జరిగింది. సో అది బిగ్ బాస్ సిస్టమ్ ఏదైనా చేయగలుగుతాడు. అలాగే మొత్తానికి తన పైన ఉన్నటువంటి ఒక నెగిటివిటీ, ఒక చిన్న మచ్చని తనుజ చేసుకుంది. ఆ మచ్చ ఏంటంటే ఎప్పుడు సపోర్ట్తోనే ఆడతావు, ఎప్పుడు ఇండివిజువల్ గేమ్ ఆడవు, సో నీ గురించి నువ్వు ఆడవు, ఎప్పుడు సపోర్ట్తోనే గెలుస్తావని చెప్పి అందరూ అనేవాళ్ళు. ఆ ఒక్క మరకనే తను తుడుచుకుంది నిన్న ఒక ఎపిసోడ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న ఇండివిజువల్లో గేమ్ ఆడింది, ఇండివిజువల్లో గేమ్ ఆడి కళ్యాణ్ పైన గెలిచింది. అలాగే ఇండివిజువల్లో గేమ్ ఆడి మన ఇక్కడ క్యాప్టెన్ కూడా అవ్వడం జరిగింది. మొత్తానికి తనుజ తన పైన ఉన్నటువంటి నిందని చేసిందని క్లియర్ కట్గా చెప్పవచ్చు. హ్యాపీ న్యూస్ మన తనుజ ఫ్యాన్స్కి, గుడ్ న్యూస్. మొత్తానికి తనుజ క్యాప్టెన్ అయ్యింది. అది ఫ్యామిలీ వీక్లో కూడా తనే క్యాప్టెన్ ఉండబోతుంది. సో అలాగే కళ్యాణ్ నిన్న కావాలని ఓడిపోయాడా అంటే యాక్చువల్గా చెప్పాలంటే కళ్యాణ్ యొక్క ప్రవర్తన చూస్తే ఎందుకో కావాలని ఓడిపోయాడు అని నాకైతే అనిపించింది. ఎందుకంటే నిన్న లైవ్ చూసినా, ఎపిసోడ్ చూసినా మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. లైవ్ చూసిన వాళ్ళకి ఇంకా క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఎందుకంటే పజిల్ గేమ్ పెడతా ఉంటాడు, అక్కడ తనుజ పెడుతుంటే ఇక్కడ కళ్యాణ్ పెడుతుంటాడు. కళ్యాణ్ 1-2 కావాలని మిక్సింగ్ చేశాడా అని నాకు అనిపించింది. ఎందుకంటే గేమ్ అయిపోయిన తర్వాత, మహారాణి అయిన తర్వాత కళ్యాణ్ వచ్చి చెప్తాడు ఏంటంటే నువ్వు నా వల్లనే నువ్వు మహారాణి అయ్యావు అని చెప్పి. ఆ పాటు ఎందుకు అనాల్సి వచ్చింది అంటే ఇక్కడ కళ్యాణ్ కావాలని ఓడిపోయాడని చెప్పి నాకైతే అనిపించింది. నాలాగా వచ్చిన డౌట్ మీకు కూడా వచ్చిందా? ఒకవేళ కళ్యాణ్ కావాలని ఓడిపోతే తను విన్నర్కున్నట్టు క్వాలిటీస్ తనకు లేనట్లు. ఎందుకంటే ఒక ఫ్రెండ్ కోసం తనకు కావాలని ఓడిపోతే రేపు పొద్దున తనకు కప్పు కావాలంటే కప్పు కూడా ఇస్తాడు కళ్యాణ్. అలా అనుకుంటే తప్పు. కానీ ఇక్కడ తనని ఎలాగైనా మహారాణి చేయాలి, కంటెండర్ చేయాలని చెప్పి ఒక ఫ్రెండ్గా ఆలోచించిండేమో కళ్యాణ్ అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. సో మీకేమనిపిస్తుంది అనేది కింద కామెంట్ పెట్టండి. నిన్న కళ్యాణ్ కావాలని ఓడిపోయాడా? అలాగే నిన్న కూడా సపోర్ట్ ఇంట్ల ద్వారానే తనుజ గెలిచిందంటే 100% నిన్న గౌరవ్ కానీ, నిఖిల్ కానీ, రీతు కానీ, బర్నీ కానీ, డిమాన్ కానీ వీళ్ళందరూ ఆల్మోస్ట్ ఆల్ బిగ్ బాస్ హౌస్లో ఉన్నటువంటి కంటెస్టెంట్ అందరూ మన పవన్ కళ్యాణ్కి ఎవరు చెప్పలేదు కానీ ఆల్మోస్ట్ ఆల్ అందరూ తనకు సపోర్ట్ చేశారు. ఎవరికి? తనుజకు. అది ఎల్లో ఉంది, ఇది గ్రీన్ ఉంది, ఇది రెడ్ ఉంది, అది బ్లాక్ ఉంది, అట్లా పెట్టు, ఇట్లా పెట్టు, అది తప్పు, ఇది తప్పు అని చెప్పి తను కంటిన్యూగా సజెషన్ ఇస్తూనే ఉన్నారు. 24/7 లైవ్ చూడండి, కావాల్సిన ఎపిసోడ్ కూడా చూడండి, ఈరోజు వస్తుంది. అది కావాల్సిన క్లియర్ కట్గా మీకు అర్థమవుతుంది. 100% పక్కన ఉన్న కంటెస్టెంట్లు ఇంట్లు ఇవ్వడం ద్వారానే తనుజ ఫాస్ట్గా చేయగలిగింది. ఎవరు ఇంట్లో ఇవ్వకుండా కూడా కళ్యాణ్ పడాల ఫాస్ట్ చేశాడు, కానీ 1-2 తప్పు పెట్టాడు. అది తనుజ కోసం పెట్టాడని నాకైతే అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది కింద కామెంట్ పెట్టండి. నిన్న ఇంటితోనే గెలిచింది తనుజ. అలాగే కంటెండర్ల
ఉన్నప్పుడు క్యాప్టెన్ గేమ్ ఆడేటప్పుడు కూడా నిన్న సపోర్ట్తోనే గెలిచింది. సో ఓవరాల్గా మొత్తానికి తనుజ అయితే క్యాప్టెన్ అయింది. అది అలాగే నా వల్లనే నువ్వు క్యాప్టెన్ అయ్యావు అని పవన్ కళ్యాణ్ ఎందుకన్నాడు అంటే, సో కావాలని ఓడిపోయి తనజ ఒక కంటెండర్ చేయడానికి కళ్యాణ్ చేశాడా అని చెప్పి నాకైతే అనిపించింది. అందుకోసం ఆ వర్డ్ అన్నాడు అని చెప్పి అనిపిస్తుంది. సో మీకేం అనిపిస్తుంది అన్న కింద కామెంట్ పెట్టండి. అలాగే నామినేషన్లో ఉన్నటువంటి 10 కంటెస్టెంట్ ఓటింగ్ ఎలా ఉందంటే, కళ్యాణ్ ఓటింగ్ 31%లో, తనుజ ఓటింగ్ 27%లో, బర్నీ ఓటింగ్ 10%లో, సుమన్ ఓటింగ్ 5%లో, రీతు ఓటింగ్ 4.6%లో, దివ్య ఓటింగ్ 4%లో, గౌరవ్ ఓటింగ్ 3%లో, డిమాన్ ఓటింగ్ 3%లో, నిఖిల్ ఓటింగ్ 2%లో ఉంది. వీళ్ళలో సేఫ్ జోన్లో ఉన్న కంటెస్టెంట్లో కళ్యాణ్ పడాల, తనుజ, భరణి, సుమన్. సో టోటల్గా 6 కంటెస్టెంట్ డేంజర్ జోన్లో ఉన్నారు. సంజన గారు, రీతు చౌదరి, దివ్య, గౌరవ్, డిమాన్, నిఖిల్ వీళ్ళందరూ అయితే డేంజర్ జోన్లో ఉన్నారు. సో మొత్తానికి నామినేషన్లో ఉన్న 10 కంటెస్టెంట్లో మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారో, ఎవరిని సేవ్ చేద్దాం అనుకుంటున్నారని కింద కామెంట్ పెట్టండి. అలాగే ఈరోజు చిల్డ్రన్స్ డే కాబట్టి బిగ్ బాస్ హౌస్లో చిల్డ్రన్స్కి సంబంధించిన ఫోటోలు రాబోతున్నాయంటే, బిగ్ బాస్ హౌస్లో ఉన్నటువంటి 11 కంటెస్టెంట్కి సంబంధించినటువంటి చైల్డ్హుడ్ ఫొటోస్ అనేది రాబోతున్నాయి. ఇమాన్యుయల్కి వాళ్ళ బ్రదర్తో ఉన్నటువంటి ఫోటో రాబోతుంది. కళ్యాణ్ పడాలకు లేడీస్ గెటప్లో ఉన్న ఫోటో రాబోతుంది. అలాగే తనుజకు తన సిస్టర్తో ఉన్న ఫోటో రాబోతుంది. అలాగే భరణికి తన ఫ్యామిలీతో ఉన్న ఫోటో రాబోతుంది. సుమన్కి తన చిన్నప్పుడు ఫోటో రాబోతుంది. అలాగే సంజనకు తన సిస్టర్తో ఉన్నటువంటి ఫోటో రాబోతుంది. అలాగే రీతుకు తన మమ్మీతో ఉన్నటువంటి ఫోటో రాబోతుంది. అలాగే దివ్యానికి తన బాయ్గా ఉన్నప్పుడు అంటే తనను బాయ్ డ్రెస్తో వేసి ఫోటో దిన ఫోటో రాబోతుంది. అలాగే గౌరవ్ చిన్నప్పటి ఫోటో, డిమాండ్కు చిన్నప్పటి ఫోటో, నిఖిల్ కూడా తన చిన్నప్పటి ఫోటో అయితే రాబోతుంది. సో ఇది బిగ్ బాస్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్కి సంబంధించినటువంటి చైల్డ్హుడ్ ఫొటోస్ యొక్క మెమరీస్. ఈరోజు ఎపిసోడ్ చాలా ఎమోషనల్గా, చాలా రసవత్తంగా ఉండబోతుంది. సో దయచేసి ఈరోజు ఎపిసోడ్ ఎవరు మిస్ కాకండి. అలాగే ఇలాంటి కొత్త కొత్త అప్డేట్ ఎప్పుడప్పుడు అందిస్తుంటాను. ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కొత్త యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేస్తారని మనసారా కోరుకుంటూ మీ జ్ఞానేశ్వర్.